నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు. గతంలో నాయకుల కంటే మెరుగైన పాలన అందించటమే లక్ష్యమని ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనల గడువు ముగిసిన నేపథ్యంలో కూటమి ఘన విజయాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ కేంద్రమైన నగరంలోని 7 రోడ్ల కూడలిలో మహనీయుల సంస్మరణ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గొండు శంకర్ కూడలిలో ఉన్న టీడీపీ వ్యవస్థాపకులు, ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు, జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేసిన కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు విగ్రహాలతో పాటు మున్సిపల్ మాజీ చైర్మన్ అందవరపు వరం, నాటితరం నాయకులు బొడ్డేపల్లి రాజగోపాలరావు, గొర్లే శ్రీరాములు నాయుడు విగ్రహాలకు టీడీపీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలుత తనను తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిపించిన సిక్కోలు గడ్డను ముద్దాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి పట్టం కట్టిన ప్రజలకు, నియోజకవర్గంలో తనకు చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో ఆధిక్యతను అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది ప్రజా విజయమని అభివర్ణించిన ఆయన విజయాన్ని ప్రజలకే అంకితం చేస్తున్నట్టు తెలిపారు. ఇటువంటి తరుణంలో పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ను జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకులను స్మరించుకుంటున్నామని, వారిని ఆదర్శంగా తీసుకుని అంతకు మించిన పాలన అందించటమే తన లక్ష్యమని శంకర్ స్పష్టం చేశారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నిలిపేందుకు ఎంపీ రామ్మోహన్ నాయుడుతో కలిసి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో పాటు మేనిఫెస్టోను చిత్తశుద్ధితో అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి, వరం తనయులు అందవరపు ప్రసాద్, అందవరపు సంతోష్, నగర పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, వివిధ విభాగాల నాయకులు, వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గానికి ఎన్డీఏ తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, అలాగే కింజరాపు రామన్ ఎంపీగా, అలాగే రాష్ట్రం మొత్తం మీద ఈ ఎన్డీఏ కూటమిని ఇంత అఖండ మెజారిటీతో గెలిపించిన రాష్ట్ర ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ, తెలుగు వారందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజానికానికి నా యొక్క కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటూ, ఇంతటి ఘన విజయాన్ని అందించిన ఈ ప్రజలకు ఇది శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజల విజయంగా దీన్ని అభివర్ణిస్తూ, ఈ విజయం శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలకు, ఎన్డీఏ కూటమికి, నారా చంద్రబాబు నాయుడు గారికి అంకితమిస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే ఇప్పుడు చెప్పిన పెద్దలు గతంలో ఇక్కడ రూల్ చేశారో అదేవిధంగా అంతగా ఇంకా మెరుగ్గా ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్టు ఈ నియోజకవర్గ పురోభివృద్ధి కోసం, అలాగే సంక్షేమ అభివృద్ధి ముందుకు సాగే విధంగా ఏదైతే మేము గతంలో చెప్పామో అవన్నీ కార్యక్రమాలని రామన్న, నేను కలిపి ముందుకు తీసుకెళ్ళి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జనసేన నాయకులు, ప్రముఖ వైద్యులు దానేటి శ్రీధర్ పిలుపునిచ్చారు. నగరంలోని 80 అడుగుల రోడ్డులో వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో కలిసి శుక్రవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా దానేటి శ్రీధర్ మాట్లాడుతూ, జనసేన పార్టీ అధ్యక్షులు కొనెదెల పవన్ కళ్యాణ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఎంతో పాటుపడ్డారని తెలిపారు. జనసేన పార్టీ ఆశయ సాధనలో భాగంగా శ్రీకాకుళం నగరాన్ని గ్రీనరీగా మార్చాలన్నదే లక్ష్యమని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, ఇంజనీరింగ్ విద్యార్థులు గోపాల్, మోహన్, తరుణ్, రాజేష్, మణికంఠ, సాయి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఏ పక్ష నాయకుడిగా ఎన్నుకున్న సందర్భంగా శ్రీకాకుళం పార్లమెంట్ బీజేపీ జిల్లా శాఖ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఏర్పాటు చేసిన ఎన్డీఏ పార్టీల సభ్యుల సమావేశంలో నరేంద్ర మోడీను ఎన్డీఏ నాయకునిగా 3వ సారి ఎన్నుకోవటం మోడీ పనితీరుకు నిదర్శనం అన్నారు.
శ్రీకాకుళం భాజపా కార్యాలయం వద్ద సంబరాల అనంతరం శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమిపై గురుతరమైన బాధ్యత పెట్టారు. గొప్ప మెజారిటీ కట్టబెట్టి మా బాధ్యతను మరింత గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన నేత పవన్ కళ్యాణ్లు జాగరూకతతో ప్రజా జనరంజక పాలన చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కూటమి సమిష్టిగా పనిచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తారనే నమ్మకం ఉంది అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో అభివృద్ధి సాధ్యమని, ప్రజలు ఇంత పెద్ద విజయాన్ని అందించారని బిర్లంగి ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఈ నెల 9న భారత ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడ రవిబాబ్జీ, చెల్లా వెంకటేశ్వరరావు, శవ్వాన వెంకటేశ్వరరావు, గొద్దు భాగ్యలక్ష్మి, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి యామిని, ఐటీ ప్రముఖ రావాడ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి తీర్పుని ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు భారతదేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ని తీసుకొచ్చేటటువంటి బృహత్తరమైనటువంటి కార్యాచరణ ప్రజలు చాలా చక్కగా తీసుకురావడం జరిగింది. ఈ శుభ సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమికి కన్వీనర్గా ఎంపిక కానున్నటువంటి ఈ తరుణంలో మేము పార్లమెంటు ఈ జిల్లా కార్యాలయం వద్ద మేము పెద్ద ఎత్తున టపాసులు కాల్చి స్వీట్లు పంచిపెట్టుకునే కార్యక్రమం ఆనందాన్ని వ్యక్తం చేయడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. దీనికోసం స్థానికులు చాలా మంది వచ్చారు. మన కార్యకర్తలు కూడా చాలా ఆనందంగా జిల్లా మొత్తం ఇదే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యాచరణ మనం చేపట్టడం జరిగింది. ఈరోజు మనం తీసుకుంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ మనకు అనేక సంక్షేమ పథకాలు, సంక్షేమ ఫలాలు మనకి చేరువు కానున్నాయని చెప్పి మనకి ఇది ఒక మంచి సంకేతం. ఇది మనకి ఈ జిల్లాలో మనకి తలసరి ఆదాయం తక్కువ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి అనుగుణంగా మనకి కర్మాగారాలు రావాలి. మనకి ఇక్కడ వలసవాదులు తగ్గేటట్టు పొట్ట చేతి పట్టుకుని ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకు కానీ వెళ్ళి పనిచేసుకునేటువంటి పరిస్థితిని మనం రూపుమాపే విధంగా ఈసారి ఈ 5 ఏళ్ళు కూడా పరిపాలన ఉండబోతుందని చెప్పి మనకి చక్కని సంకేతాలు ప్రజలను నమ్మి విశ్వాసంతో ఇచ్చినందుకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ శుభ సందర్భంగా అందరూ మీ మీడియా మిత్రులు కూడా మంచి సహకారాన్ని అందించినందుకు. శ్రీకాకుళం నియోజకవర్గంలో కూటమి తరపున పోటీ చేసి రికార్డు స్థాయిలో మెజారిటీ కైవసం చేసుకుని చరిత్ర నెలకొల్పిన శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థి యువ ఎమ్మెల్యే గొండు శంకర్ సరికొత్త అధ్యాయానికి, సంప్రదాయానికి తెరతీశారు. శాసనసభ్యునిగా ఎన్నికైన సామాన్యునిలా ఎటువంటి భేషజాలు, ఆర్భాటాలకు తావు లేకుండా తనకు అఖండ మెజారిటీ ఇచ్చి విజయాన్ని చేకూర్చిన ప్రజలకు నేరుగా వెళ్లి కృతజ్ఞతలు తెలియజేసే ఒరవడికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శ్రీకాకుళం నగరంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను గత 2 రోజులుగా కలుసుకుంటూ వారికి అభినందనలు తెలుపుతున్నారు. శుక్రవారం శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియం మరియు పిఎస్ఎన్ఎంహెచ్ స్కూల్ ఆవరణలో కేకు కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రజల మధ్య నిత్యం ఉంటానని, తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా ప్రజల చిరకాల వాంఛ కోడి రామ్మూర్తి స్టేడియం పనులు 6 మాసాల్లో పూర్తి చేసి జిల్లా ప్రజలకు అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ప్రజలెవరూ తమ కార్యాలయానికి రావద్దని, తానే స్వయంగా వెళ్లి ప్రజలను కలుసుకుంటానని శంకర్ భరోసా ఇచ్చారు. అనంతరం జుంబా డాన్స్ మాస్టర్ బత్తుల దేవి ప్రసాద్ను అభినందించారు. సమిష్టిగా సాగుదాం, జనసేన పార్టీని మరింత బలోపేతం చేద్దామని, ఈ విజయాన్ని బాధ్యతగా తీసుకుని ముందుకు సాగుదామని జనసేన పార్టీ ప్రచార కమిటీ, ఉత్తరాంధ్ర సమన్వయ కమిటీ సభ్యులు, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ దానేటి శ్రీధర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలో పవన్ కళ్యాణ్ చేపట్టబోయే ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రతి నియోజకవర్గం నుంచి బస్సును ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. నగరంలోని 80 అడుగుల రోడ్డులో ఉన్న బృందావనం హోటల్లో జనసేన పార్టీ విజయోత్సవ ఉమ్మడి జిల్లా మహాసభను పార్టీ జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ దానేటి శ్రీధర్ మాట్లాడుతూ భారతదేశ రాజకీయాల్లోనే జనసేన పార్టీ సాధించిన విజయం ఓ చరిత్ర అని కొనియాడారు.
పవన్ కళ్యాణ్ సాగించిన పోరాటం వల్లే కూటమి అభ్యర్థులందరూ అత్యధిక మెజారిటీలు సాధించడానికి సాధ్యమైంది అన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన త్యాగం వల్లే కూటమికి గొప్ప విజయం వరించిందని పేర్కొన్నారు. వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ నినాదంతో ముందుకు సాగి 100% పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారని వివరించారు. ఎన్నికలకు వెళ్లే సమయంలో 10% ఓటింగ్ ఉన్న జనసేన పార్టీకి లెక్కింపు అనంతరం 30% పెరిగిందని చెప్పారు. రానున్న 2029 సార్వత్రిక ఎన్నికలలో ఈ 30%ని 60% చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని చెప్పారు. పార్టీలో వర్గ విభేదాలకు గ్రూపులకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. 2029లో పవన్ కళ్యాణ్ను సీఎం చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని జన సైనికులను కోరారు. పట్టుదల అంకిత భావంతో పనిచేసిన జనసేన నాయకులకు, కార్యకర్తలకు, జన సైనికులకు, వీర మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రతి నియోజకవర్గానికి బస్సును ఏర్పాటు చేస్తున్నట్లు దానేటి శ్రీధర్ తెలిపారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ మాట్లాడుతూ, గెలిచామనే గర్వం లేకుండా దీనిని ప్రజలు అందించే ఒక బాధ్యతగా తీసుకుని ప్రజలకు సేవ చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారని, ఆ విధంగా జన సైనికులు పనిచేయాలని కోరారు. రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తానని పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు ఆయనకు 100% విజయాన్ని అందించారని చెప్పారు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం అనంతరం జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి జన సైనికులకు, వీర మహిళలకు సముచిత స్థానం కల్పించడం జరుగుతుందన్నారు. ఈ విజయోత్సవ సభలో జనసేన నాయకులు దుర్యోధనరావు, బైపల్లి ఈశ్వరరావు, నియోజకవర్గ సమన్వయకర్తలు కోరాడ సర్వేశ్వరరావు, పేరాడ రామ్మోహన్ రావు, కణితి కిరణ్, దుర్గారావు, దాసరి రాజు, ప్రవీణ్, జన సైనికులు పొగిరి సురేష్ బాబు, ధర్మాన సత్యబాబు, పాత్రుని పాపారావు, భూపతి అర్జున్ కుమార్, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. యోగా ఒక దివ్య ఔషధం వంటిదని, ఇది నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ విధిగా సాధన చేయాలని, తద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని శ్రీకాకుళం జిల్లాకు చెందిన యోగా గురువులు అంటున్నారు. యోగాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, గౌరవం తెచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దక్కుతుందని అన్నారు. ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 10వ తేదీ నుంచి యోగా వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శుక్రవారం శ్రీకాకుళం నగరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో యోగా గురువులు మాట్లాడుతూ, యోగా రోగ నిరోధక శక్తిని పెంచుతుందని, శరీరంలో ప్రతి కణాన్ని నయం చేస్తూ మెరుగుపరుస్తుంది అని అన్నారు. మెరుగుపరుస్తాయన్నారా? శరీరంలో ప్రతి కణాన్ని మెరుగుపరుస్తాయి అన్నారు. వ్యాయామ సాధనం సమూహాల ఆధ్యాత్మిక రూపం యోగా అని, ఇది హిందుత్వ ఆధ్యాత్మిక సాధనలో ఒక భాగమని యోగా గురువు గేదెల ఇందిరాప్రసాద్ ఐకే రావుల్ అన్నారు. దైనందిన జీవితంలో యోగా ఒక భాగం కావాలని, శారీరక ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి యోగా ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. నాగరికత ప్రారంభం నుంచి యోగ పురాణం ఉందని అన్నారు. ఆధ్యాత్మిక క్రమశిక్షణకు యోగా ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. యోగా చేస్తారు ప్రపంచంలో 200 దేశాలు సుమారుగా. కనుక ఈ యోగా దినం అనేది ఏంటంటే మనం కూడా అందులో పార్టిసిపేట్ చేసి మన ఆరోగ్యము, మన శారీరక మానసిక ఆరోగ్యాలు పెంచుకోవాలని కోరుకుంటాను. కాక యోగా అనేది మానసిక శరీరాలకు ఆరోగ్యానికి సంబంధించింది. మానసిక శరీరం అంటే ఒక ధ్యానం చేయాలంటే కొన్ని నిమిషాలు అలాగా ఒక దీనిలో కాన్సన్ట్రేట్ చేయాలంటే అది ధ్యానంతో ఉంటుంది. అలాగే వ్యాయామం చేసిన తర్వాతను, ప్రాణాయామాలు చేసిన తర్వాతను, ఈ ధ్యానం చేస్తే ఈ 3 ప్రక్రియలు చేసిన తర్వాతనే యోగా అనేది కంప్లీట్గా అది ఒక ప్రక్రియ. అంటే ముందు లైట్గా వ్యాయామం చేయాలి, ఆసనాలు వేయాలి, ఆ తర్వాత ప్రాణాయామాలు చేయాలి. ఈ 2 చేసిన తర్వాతను మనిషిలో శక్తి పెరిగి, మానసిక శక్తి కూడా పెరిగి, ధ్యానం అనేది కొన్ని నిమిషాలు మనం ఉంచగలిగాం. అలాగే పిఎస్ఎం స్కూల్లో ఆదిత్య వాకర్స్ అండ్ జంబా డ్యాన్స్ కోచ్ని. ఇప్పుడు యోగా డే రోజులు వచ్చాయి. ఈ 10వ తారీఖు నుండి యోగా డే స్టార్ట్ అయ్యాయి. జూన్ 21 వరకు అవి కంటిన్యూ అవుతున్నాయి. మా వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో యోగా డే జరుపుకోవడానికి మాకు ఈ ఆర్ట్స్ కాలేజీలోన కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారు. కలెక్టర్ గారు ఆధ్వర్యంలో
వాకర్స్ మెంబర్స్ని కలుపుకొని కలెక్టర్ గారితో సహా, అలాగే మా కొత్తగా ఎన్నికైన గొండు శంకర్ గారు కూడా ఆర్ట్స్ కాలేజీకి వచ్చి యోగా డే కోసం చెప్పి, ఆయన యోగా గురువు, యోగా డే కోసం చెప్పి మాతో చేయించడానికి ఆయన వస్తున్నారు ఎమ్మెల్యే గారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మా వాకర్స్ మెంబర్స్ అందరు కూడాను డైలీ యోగా చేస్తారు. యోగా చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది బాగా మనకి. దానివల్ల మానసిక ఉల్లాసం, శారీరక ఉల్లాసం అన్నీ మనకి కలుగుతున్నాయి. దానివల్ల ప్రపంచ శాంతి మనకి యోగా డే వల్ల వస్తుంది. మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు యోగా డే జరుపుకోమని వాళ్ళు ఆర్డర్ చేశారు. అది మనం తప్పనిసరిగా ఇంటర్నేషనల్ లెవెల్లో మనం యోగా డే, భారతదేశం తరఫున యోగా డే గుర్తించి మన మోడీ గారు చెప్పడం జరిగింది. అది జూన్ 21. కొలిచేవారి కొంగు బంగారమై భక్తులు కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానంలో శుక్రవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందిన కోటి వరాల తల్లి, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా భక్తులు కొలుస్తారు. అమ్మవారి దేవస్థానంలో తెల్లవారుజామున అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని సంతోషిమాత అమ్మవారికి సుప్రభాత సేవ, మహన్యాసపూర్వక నమక చమక పంచ సూక్తాలతో క్షీరాభిషేకం, అమ్మవారికి శ్రీ సూక్తం విధంగా షోడశోప సహిత సహస్రనామార్చన, కుంకుమ పూజ, అష్టోత్తర శతనామార్చన, కుంకుమ పూజ, అమ్మవారి జపం, అమ్మవారి పారాయణం, త్రికాల అర్చనలు, లలిత సహస్రనామ పారాయణం, దుర్గా సూక్త పారాయణం, కుంకుమ పూజ, ప్రత్యేక పూజలు, అర్చనలు, మహానివేదన, నీరాజనం, మంత్రపుష్పం, మహాహారతి, చతుర్వేద పారాయణం, ఆలయ ప్రధాన అర్చకులు, అమ్మవారి ఉపాసకులు, ఆగమ ప్రవర దైవజ్ఞ బ్రహ్మశ్రీ మోదుకూరు కిరణ్ శర్మ గారి ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. అమ్మవారి సేవలో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ప్రత్యేక పూజలు జరిపించుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు, వేద ఆశీర్వచనాలు జరిగాయి. అమ్మ నామస్మరణతో మార్మోగిన అమ్మవారి దేవాలయ ప్రాంగణం భక్తులు ప్రత్యేక పూజలు, కుంకుమ పూజలు, అర్చనలు జరిపించుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. జయ 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 సంతోషి మాతా, సంతోషి మాతా, సంతోషి మాతా, సర్వశక్తి శ్రీ సంతోషి మాతా, దివ్య దీప్తి శ్రీ సంతోషి రూపా, జయ జయ మాతా సంతోషి మాతా. గారమండలం పేర్లవానిపేటకు చెందిన పేర్ల చైతన్యతో నరసయ్యమ్మకు 2011లో వివాహం జరిగింది. వృత్తిరీత్యా పేర్ల చైతన్య మత్స్యకారుడు కావటంతో సుదీర్ఘకాలం పాటు సీమ్యాన్గా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. వీరికి రోహిత్, దినేష్ అనే 2 పిల్లలు కూడా ఉన్నారు. కాగా ఇటీవల కాలంలో చైతన్య భార్య నరసాయమ్మ వేణు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఇటీవల తన 2 పిల్లల్ని తీసుకొని ప్రియుడు మోజులో పడి పేర్లవానిపేట ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఈ క్రమంలోనే బాధిత కుటుంబ సభ్యులు నరసయ్యమ్మ కోసం వెతుకులాట చేసి ఆముదాలవలస ఓ ప్రైవేట్ లాడ్జీలో వీరిని పట్టుకున్నారు. ఈ విషయమై స్థానిక గార పోలీస్ స్టేషన్లో సైతం ఫిర్యాదు ఇచ్చామని బాధిత కుటుంబ సభ్యులు మీడియాకు వివరించారు. కానీ పోలీసులకు ఫిర్యాదు చేసినా, మీడియాకు సమాచారం ఇచ్చినా 2 పిల్లలకు హతమారుస్తానని నరసయ్యమ్మ ఇటీవల హెచ్చరించిందని, దీనికి కారణంగానే 2 పిల్లలకు ప్రాణహాని ఉందని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. నా తమ్ముడు చైతన్యకు ఈ విషయమై వివరించానని శ్రీకాకుళంలో నిర్వహించిన సమావేశంలో పేర్ల చైతన్య
చైతన్య సోదరి మీడియాకు వివరించి ఇద్దరు పిల్లలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని వేడుకుంది. కొద్ది బొక్కలు ఇచ్చేసి చంపేస్తాను పిల్లలకి. పిల్లలకు కూడా బాగా మైండ్ వాష్ చేసింది. పిల్లల్ని పిలుస్తుంటే రావట్లేదు అసలు. మేము నార్మల్గా అరే రారా అంటే వచ్చేసేవాడు, అలాంటిది పిల్లల్ని పిలిచినా సరే రావట్లేదు అసలు. పిల్లల్ని పిలుస్తుంటే ఇలాగా అడ్డిరిపి వెళ్ళిపోతున్నారు అటు పక్కనండి. అంత దీనిగా ఇచ్చేశారు. అలా అని దొరికిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళిన పద అనేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఇద్దరు బండికి ఎస్కేప్ అయిపోయారు. ఆ బండి ఫోటో కూడా మీకు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బి మత్స్యలేశం గ్రామంలో విషాదం నెలకొంది. మోడి ఎర్రయ్య సముద్రంలో వేట పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా బోటు బోల్తా పడి దాని కింద ఉండిపోవడంతో ఊపిరాడక మృతి చెందాడు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మత్స్యకారుల పరిస్థితి చాలా దయనీయ స్థితిలో ఉందని వాపోతున్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.